మంచి పనులంటే ఏడాదికోసారి ఎన్నో ఓ తాన గానొస్తాయి గాని, దొంగతనాలైతే వద్దన్నా గాని ఒకటి రెండన్నా రోజు రోజు గానొస్తనే ఉంటాయి. మరి అన్ని అయితున్నప్పుడు ఎన్నని చూపిస్తాం? ఎన్ని వార్తలని చెప్తాం? అని ఊకుంటాం. కానీ ఇసొంటి షోరీలయినప్పుడు మాత్రం చూపియకుంటూ ఉండలేం. చూసినాంక మీరు గూడా ఇదేం చిల్లర బుద్ధి అనుకోకుంటూ ఉండలేరు. ఆహా! అడిగినంత ఇచ్చో, ఆర్డర్ ఇచ్చో కొనుక్కపోయేటోళ్ళు కూడా ఇంత దర్జాగా తీసుకపోరు కావచ్చు. మందాకిట్లున్న పూల కుండీలను పట్ట పగటిలే ఎంత ముద్దుగా ఎత్తుకపోతుందో చూసిర్రా అక్క? ఢిల్లీలో తాన గిట్ల స్కూటీ మీద పోతున్న గీ అక్కకి తొవ్వల ఒకరింటి ముంగట పూల కుండీలు కానొచ్చినాయి. ఓ మై గాడ్, ఓ మై గాడ్, పూల కుండ్స్ సో బ్యూటిఫుల్, సో ఎలిగెంట్, జస్ట్ లుకింగ్ లైక్ మీ అనుకుంటా ఆడున్న వాటిల్లో ఏది మంచిగుందో సెలెక్ట్ చేసుకొని మరి స్కూటీ మీద పెట్టుకొని డంబరడాలా అని ఎంత కూల్గా పోతుందో చూసిర్రా? ఆ ఇంటికాడున్న సీసీ కెమెరాల అక్క పనితనం రికార్డ్ అయ్యే వరకల్లా ఇప్పుడు ఈ వీడియో రికామ్ లేకుండా తిరగబట్టింది సోషల్ మీడియాలా. అంత మంచి స్కూటీ కొనుక్కునేందుకు పైసలు ఉన్నాయి గాని 100-200 పెట్టి ఓ పూల కుండి కొనేందుకు పైసలు లేవా? మరీ ఎత్తుకపోయే చిల్లర బుద్ధి ఎందుకో అనుకుంటా చూసిన వాళ్ళంతా సురుకులు అంటిస్తారు. ఇప్పుడు మొక్క పెట్టి నీళ్లు పోసి అది పెరిగి పెద్దగా పూలు పూసేందుకు టైం పడుతుంది. నాకంత ఓపిక ఏడగాలిపోయింది. రెడీమేడ్గా ఉంది కదా అని సడీ సప్పుడు చేయకుంటే ఇట్లా కానిచ్చిందేమో అనుకుంటా ఇంకొందరు కామెంట్లు వేస్తుర్రు. పూలకుండి ఎందుకు దన్నావ్రా అన్న డైలాగ్ తీరే ఈమె ఇట్లా బయట ఏనైనా గానొస్తే పూలకుండి ఎందుకు ఎత్తుకపోయినావు అక్క అని అడుగుతారు కావచ్చు జనాలు. ప్రజాస్వామ్యం ప్రజాపాలన అని పెద్ద పెద్ద మాటలు చెప్పే మన సర్కారు ఏ తీరులో వీటిని అమలు చేస్తుందో చూస్తున్నాం కదా. ప్రశ్నిస్తే కేసులు, అభిప్రాయం చెప్తే జైలు వేస్తామని ఖుద్దు సీఎం సారే చెప్తుండు. కొంత మంచిగా నిర్బంధ ప్రజాపాలన అమలు చేస్తుంది సర్కారు. ఇదే విషయం అసెంబ్లీలో మాట్లాడదామంటే మాట్లాడనిస్తలేరని కార్పాటోలు ఎట్లా నిరసన చేసిండ్రో చూడురి. రైతులకు బేడీ లేచి రైతులను అవమానించిన కాంగ్రెస్ వాళ్ళ తీరుకు నిరసనగా అసెంబ్లీ కాడికి ఇట్లా చేతులకు బేడీలేసుకొని నిరసనగా బయలుదేరిండ్రు కార్ పార్టీ లీడర్లు. నల్లంగిలేసుకొని చేతులకు బేడీలు తలిగేసుకొని ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, లాఠీ రాజ్యం, లూటీ రాజ్యం, రైతులకు బేడీల సిగ్గు సిగ్గు అంటూ నినాదాలు చేయబట్టిండ్రు. తన్నితెలెవ్వనోళ్ళు గోక్తెలేస్తారా అన్నట్టు యావత్ రైతులు శివాట్లు పెట్టి శాపనార్థాలు పెట్టిన శలనం లేనోళ్ళు గిసొంటి నిరసనలకు దిగొస్తారా సార్లు? ఎన్ని చేసినా ఏం ఫాయిదా లేదు. ఇనవడ రానోళ్ళ ముంగట శంఖముదినట్టి రైతుల మీద అంత పాయరంగా ఆరిపోతే గిట్ల బేడీలు ఎందుకు వేస్తారు? రుణమాఫీ ఎందుకు ఎగ్గొడతారు? రైతు బంధు ఎందుకు ఎగనామం పెడతారు? వడ్ల బోనస్ కెందుకు కొర్రీలు పెడతారు? తుమ్మల సారు ఎందుకు ఊకే బిచ్చగాళ్ళ లెక్క మా ఇంట పెడతారని అవమానిస్తాడు? కాంగ్రెస్ పాలన అంటేనే కాంట్రాక్టర్లకు, అదానిల అడుగులకు మడుగులొత్తే పాలన. రైతులను పట్టించుకునే సోయి వీళ్ళకి ఎక్కడిది అని అంటుర్రు కాంగ్రెస్ సర్కార్ మీద గరం అవుతున్న రైతాంగం.